వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్, నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, చాలా కేసెస్లో మనము కంపెనీ కేసెస్ కొన్ని చూస్తూ ఉంటే ఎవరో ఒక డైరెక్టర్ చెక్ బౌన్స్ చేస్తారు, వీళ్ళు కేసు వేసే వాళ్ళేమో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల మీద వేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏ డైరెక్టర్ కొత్త అసలు సంబంధమే ఉండదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? సార్, ఇటువంటి కేసు ఒకటి సుప్రీంకోర్టుకి రీసెంట్గా వచ్చింది. ఓకే, దాంట్లో ఏమనిందంటే సుప్రీంకోర్టు ఎవరైతే హీఈస్ నాట్ ఏ సిగ్నేటరీ అథారిటీ, ఈయన కాదు సంతకం చేసింది, నేదర్ ఇష్యూ చేసింది కూడా ఈయన కాదు చెక్, అలాంటి పరిస్థితుల్లో ఈయనకి వైకేరియస్ లయబిలిటీ కానీ ఫైనాన్షియల్ లయబిలిటీ కానీ ఈయనకి మనము ముడిపెట్టలేము. ఈయననే ఒక అక్యూజ్డ్ కింద ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చెక్ బౌన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఎన్ఐ యాక్ట్ కింద ఈయనని మనము ఏదైతే రెస్పాండెంట్ కింద చేయలేము. ఎందుకనంటే ఈ కేసులో ఏమనింది అని అంటే మియర్లీ ఆయన ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అతను జస్ట్ బోర్డ్ మీటింగ్స్ అటెండ్ అయినంత మాత్రాన ఆయనకు వైకేరియస్గా లయబుల్, చెక్ బౌన్స్ కేసులో ఈయనను కూడా ఇన్వాల్వ్ చేస్తాము అని అనడం కరెక్ట్ కాదు. ఏదైతే ఆయన పైన చెక్ బౌన్స్ కేసెస్ ప్రొసీడింగ్స్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఇనిషియేట్ చేశారో అవి క్వాష్ చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పించారు. ఎందుకు అంటుంది అని అంటే ఏదర్ ఈయన సైన్ చేయలేదు చెక్, ఈయన కాదు డిజానర్ చేసింది, ఓకే, పోనీ దాని ఎగ్జిక్యూషన్లో ఈయన రోల్ ఏం లేదు, అక్కడ మెటీరియల్ ఆన్ రికార్డ్ మెటీరియల్లో కూడా ఈయన చెక్స్ ఇచ్చారు అని ఎక్కడ ఏ ప్రూఫ్ లేదు. ఇంకా ఈయన చెక్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ కంపెనీ ప్యూర్లీ నాన్ ఎగ్జిక్యూటివ్. ఈయన ఎప్పుడో ఒకసారి బోర్డ్ మీటింగ్కి వస్తారు వెళ్తారు, కానీ బోర్డ్లో ఏవైతే ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారో, ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయో ఈయన దేంట్లో ఈయన యాక్టివిటీ లేదు, హీఈస్ నాట్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్. అలాంటప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసు ఏదైతే కంపెనీ చెక్స్ ఇష్యూ చేసిందో అవి బౌన్స్ అయినాయో దానికి ఈయనని క్రిమినల్గా లయబుల్ చేయలేము అని చెప్పింది. ఓకే, చూసారు కదా. సో ఇట్లాంటి మరిన్ని లీగల్ విషయాలు తెలుసుకుంటానికి కంపల్సరీ ఇట్లాంటి వీడియోస్ చూస్తే మీకు నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. కాబట్టి దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.